మీరు లేట్ నైట్ డిన్నర్ చేసి తినిన వెంటనే పడుకుంటారా? పొద్దున్న లేవగానే గొంతు నొప్పి రావడం, గొంతు బొంగురుగా ఉండడం, కంటిన్యూస్గా గొంతు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? దిస్ మే బీ ద రీజన్. తినిన వెంటనే స్ట్రైట్గా పడుకోవడం వల్ల గ్రావిటీ ఎఫెక్ట్ ఆన్ ద స్టమక్ తగ్గిపోతుంది. సో వీటి వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్ ఏదైతే ఉందో అది బ్యాక్ ఫ్లో అయ్యి ఈసోఫేగస్లోకి అప్పుడప్పుడు థ్రోట్లోకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ యాసిడ్ రిఫ్లక్స్. ఈ యాసిడ్ రిఫ్లక్స్ క్లాసిక్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవ్వచ్చు, సైలెంట్గా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. క్లాసిక్ సిమ్టమ్స్ మనకు అందరికీ తెలిసినట్టు ఛాతి పట్టేసినట్టు ఉండడము, మంటలాగా ఉండడము. సో ఈ హార్ట్ బర్న్ థ్రోట్ని ఎలా ఇరిటేట్ చేస్తుంది? ఈ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల మన థ్రోట్లో లైనింగ్ మ్యూకోజాకి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఓవర్ టైం ఈ స్లోగా ఇరిటేషన్ పెరుగుతూ ఉండడం వల్ల పొద్దున్న లెగవంగానే మనకి గొంతు నొప్పి రావడము, అట్లానే క్రానిక్ కాఫ్, డ్రై కాఫ్ లాగా వస్తూ ఉండడము, కంటిన్యూస్గా గొంతు సరి చేసుకోవాల్సిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్, వీటి వల్ల మీ వాయిస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ అన్ ఏంటి చాలా కేసెస్ ఆఫ్ థ్రోట్ డ్యామేజ్ చూస్తూ ఉంటాను బికాస్ ఆఫ్ దిస్ యాసిడ్ రిఫ్లెక్స్. సో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి హౌ టు ప్రొటెక్ట్ యువర్ థ్రోట్? హియర్ ఆర్ ఫ్యూ టిప్స్ ఫర్ ఇట్. ఫస్ట్ థింగ్, తినిన వెంటనే పడుకోవడం మానేసేయండి. ఎప్పుడైనా సరే తినిన తర్వాత పడుకునే ముందు అట్లీస్ట్ 2 to 3 hours అన్న గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇఫ్ యూ గెట్ టూ హంగ్రీ అట్ నైట్, ఆప్ట్ ఫర్ లైట్ స్నాక్స్ లైక్ ఫ్రూట్స్. సెకండ్ థింగ్, నైట్ పడుకునే ముందు టూ ఆయిలీ అండ్ టూ హెవీ ఫుడ్స్ తీసుకోవడం మానేయండి. అండ్ పడుకునేటప్పుడు స్ట్రైట్గా పడుకోవడం కన్నా కూడా మన తల కొంచెం ఎత్తులో ఉండేలాగా చూసుకోండి. సో దట్ ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఏదైతే ఉంటుందో కొంత కంట్రోల్ అవుతుంది. సింపుల్ చేంజెస్ మ్యాటర్ మోర్ దాన్ యూ థింక్.